అరే సాయిలు ఏం కూర వండమంటావు రా ఇవాళ? సాయంత్రం ఏమన్నా తెస్తావా చికెన్ గిట్లా? ఏమన్నా కూరగాయలు ఉంటే ఉండనే తినవు కదా, ఏమైనా తెస్తావా? అరే సప్పుడన్నా చేయవేం రా, మూగోన్లక గట్ల వేసి మునిగిపోతావా? ఏమైందిరా చెప్పురా మేడ అక్కడ ఏమైందిరా అంటే? అయ్యో రాధిక, నేను 20 రోజుల సంధి నీతోని మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నా, కానీ నువ్వేమో వెనక పోతున్నావు. నాకు ఎంత మనసు బాధ కావచ్చు. వాయమ్మ, నేను అందుక బాధపడేది. నేనే ఇంత బాధపడితే పాపం రాహుల్ గాంధీ సారు ఆయన ఎంత బాధపడ్డాడో. ఇంకా గా సార్కి ఏం బాధ వచ్చారా? అయినా గా రాహుల్ గాంధీ సార్ ఎందుకు బాధపడతాండ్రా? ఎందుకు బాధపడ్డా? మొన్న పార్లమెంట్ సమావేశాలు అయినాయి కదా, ఆ పార్లమెంట్ సమావేశాలల్లో మాట్లాడడానికి అవకాశమే ఇయ్యలేరంట. పాపం వారం రోజుల సంధి మాట్లాడదామని లేస్తున్నా కూసుంటున్నా. స్పీకర్ సారు ఓం బిర్లా సార్లు చూడనట్టే ఉంటున్నాడంట రాధిక. ఇక ఇదంతా చూస్తుంటే అసలు నాకు ప్రజాస్వామ్యం బతికుందా అనే అనుమానం వస్తుందని చెప్పి రాహుల్ గాంధీ సార్ అన్నాడు. ప్రతిపక్ష నాయకునికి మైక్ ఇస్తేనే కదా ప్రజల సమస్యలు తెలిపి అసలు ముచ్చట బయట పెట్టేది. మరి నాకు మైక్ ఇస్తలేరు, గిదేం ప్రజాస్వామ్యం అని చెప్పి మీడియా ముంగట మస్తు గరమైండు రాధిక. यहाँ पे सिर्फ सरकार की जगह है। और हम उस दिन प्रधानमंत्री जी ने कुंभ मेला के बारे में बोला जी। मैं अपनी बात जोड़ना चाहता था जी। मैं कहना चाहता था हाँ बहुत अच्छा है कि कुंभ मेला हुआ, और मैं बेरोजगारी के बारे में भी कुछ कहना चाहता था, नहीं बोलने दिया। अब पता नहीं मतलब स्पीकर की क्या थिंकिंग है, क्या अप्रोच है, बट सच्चाई ये है कि हमें नहीं बोलने दे रहे। और हम हमारी पार्टी विपक्ष की मेन पार्टी है, मैं लीडर ऑफ ऑपोजिशन हूँ, तो ये बिल्कुल नॉन डेमोक्रेटिक स्टाइल से चलाया जा रहा है। రాహుల్ గాంధీ సార్ చెప్పేది కూడా కరెక్టే కదా. మరి ఇక స్పీకర్ సార్ మైక్ ఇస్తే ఈ సార్ బాధ ఏందో అందరికి చెప్పుకుంటాడు కదా. అట్లుంటది మళ్ళా స్పీకర్ సార్ తోని.